సభ్యులందరూ కూడా నమస్కారం. ఇతర మున్సిపల్ సిబ్బంది కూడా నమస్కారం. ముందుగా మన్నించాలి, ఆలస్యానికి మన్నించాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాల పిల్లలకి ఎప్పుడు వ్యాక్సిన్ వేయడం తద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా పరిస్థితి చేసే దిశగా ఒక సిఎస్ఆర్ ఫండ్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా కొన్ని ప్రాంతాలకి మంచినీటి కోసం దయా పెంచాల్సి వస్తే మనం ప్రత్యేకంగా అభివృద్ధిని తీసుకొచ్చాం. మీరందరూ కూడా పరిశీలించి దానికి కావాల్సిన 50% ఇస్తే మనం అభివృద్ధి కూడా రాష్ట్ర మన మున్సిపల్ సభ్యులకి ఒప్పించి నిధులు కూడా 50% తీసుకురావడం కూడా జరిగింది. అయితే వీటిని ఈ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాల్సింది. రాజకీయాల సమయంలో ఎన్నికల సమయంలో రాజకీయాలు చేస్తాం, భవిష్యత్తులో కూడా విమర్శలు చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, అవన్నీ చేద్దాం. కానీ అభివృద్ధిని కొనసాగిద్దాం. అభివృద్ధికి ఆటంకం కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపున్న వాళ్ళు కాబట్టి గెలిచిండొచ్చు, గతంలో బాధ్యతలు చేపట్టుండొచ్చు. అందరం కలిసి ధర్మాన్ని అభివృద్ధి చేసుకోవాలి. స్వచ్ఛ ధర్మంలో కూడా మార్పు చేయడం, అదేవిధంగా ఎక్కువగా కక్షల కార్యక్రమాలతో ఉండి అభివృద్ధి అడిగిపోతున్న నేపథ్యంలో వెనుకబడుతుంటున్న దేశంలో వాటి నుంచి ప్రజలు కూడా కొద్దిగా ఈ మైండ్ సెట్ మార్పుగా తీసుకొచ్చి ద్వారా మొత్తం స్థూలంగా సమగ్ర అభివృద్ధి కోసం ధర్మం పట్టణమే కాకుండా ధర్మం విజయవంతంగా చేయాలనే ఒక ప్రధానంగా బద్దగా పోతున్నాం. దానికోసం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మనం మాట ఇచ్చినట్టుగా నేను వ్యక్తిగతంగా మీ అందరికీ మాట ఇచ్చినట్టుగా మొదటి సంవత్సరంలోనే ఒక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ చేస్తామని చెప్పారు. మన మున్సిపాలిటీలో దేశంలోనే ఒకటే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అయితే ఒక్కదాన్ని కూడా మనం ధర్మబోధానికి తెచ్చుకున్నాం. చేనేతల్లో వాళ్ళ ఆశీర్వాదానికి రుణం తీసుకుని ప్రయత్నం చేశాం. అదేవిధంగా మన మున్సిపాలిటీ పద్ధతులు రాకపోవచ్చు కానీ రేపల్లె ఇక్కడ ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీ కూడా మనం మంజూరు చేసుకున్నాం. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రధానంగా లోటు సంబంధించి లోటు సంబంధం కారణంగా ఎందుకంటే ప్రతి ఇంట్లో మోటార్ వేస్తున్నాము, మోటార్ల కారణంగా ఈ లోటు పెరుగుతుంది. దాని తర్వాత కరెంట్ ఫ్లక్చువేషన్ ఉంటున్నాయి. కాబట్టి నేను ఒక 110 కోట్లతో ఒక గత మున్సిపల్ కమిషనర్ గారు మీ అందరి దృష్టిలో ఉంది 110 కోట్లను ఈ లోటు సమస్యను తీర్చి స్ట్రెంథనింగ్ చేసే దిశగా కూడా మనం ప్రయత్నాలు చేపట్టాం. దానికి కూడా దశవారీగా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి తెలిపింది. దానికి శాఖ మంత్రిగా ఉంటున్న విజయానంద గారు కూడా దానికి అనుమతి తెలిపారు. దశవారీగా వాటిని కూడా తీసుకొస్తాం. అదేవిధంగా ఆర్ఎండ్లో మనం ఇంట్లో కూడా సబ్స్టేషన్ కూడా అనుకున్నాం. దాన్ని కూడా సూత్రప్రాయంగా మంజూరు చేయడం, నిధులు మంజూరు పెట్టిన తర్వాత దాన్ని కూడా వేస్తాం. కరెంటు ప్రాబ్లం కారణంగా ఇవాళ తాగునీటి సమస్య కూడా వస్తుంది. ఇతర మౌలిక సదుపాయం అయితే ఆర్థిక అందరం కలిసి ఇవాళ ప్రజలకు అవగాహన కల్పించి మనం వాళ్ళ ట్యాక్స్ లు కట్టే దిశగా ఎటువంటి బాధ్యతలు గుర్తు చేయాలి. హక్కులు అడుగుతున్న వాళ్ళని వాళ్ళ బాధ్యతలు కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత